శ్రీమాత్రే నమః. ఇంకా కొన్ని రోజులే. ఈ రాశుల వారి దరిద్రానికి ఎండ్ కార్డ్. ఇక ప్రతి విషయంలోనూ లాభమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం వాడుకలో గురుగ్రహంగా పరిగణించే దేవగురువు బృహస్పతి రాహుతో కలిసి ఒకే రాశిలో ఉంటే దాన్ని గురుచండాల యోగం అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుచండాల యోగంను అశుభకరమైన యోగంగా పరిగణిస్తారు. జాతక చక్రంలో లేదా గోచారంలో గురుచండాల దోషాన్ని సృష్టిస్తుంది. ఈ స్థితి రాహు గురువుతో కలిసి ఏ రాశిలో చేరినా అది గురుచండాల యోగమే. ఏప్రిల్ 23 నుంచి అక్టోబర్ 24 వరకు గురు రాహు గ్రహాలు రెండు కలిసి మేషరాశిలో సంచార దశలో ఉంటాయి. దీని గురుచండాల యోగం ఏర్పడింది. అయితే కొన్ని గ్రహాలు మేషరాశిలోకి సంచారం చేయడం వల్ల గురుచండాల యోగం అంతం కాబోతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారు అనుకూల ఫలితాలు పొందడమే కాకుండా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మరి ఆ రాశుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యక్తుల ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికలు రూపొందించుకొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. రెండవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఎక్కడి నుంచో ఆకస్మికంగా డబ్బు రావడంతో పాటు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులు కొన్ని ప్రత్యేక పనులను పూర్తి చేయడం ద్వారా లాభపడతారు. అంతేకాకుండా కర్కాటక రాశి వారు వృత్తిపరమైన జీవితంలో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు మీరు ఆర్థిక శ్రేయస్సును కూడా పొందుతారు. మూడవది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వీరి జీవితంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీ పని చాలా బాగా సాగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రగతిదారులు తెరుచుకుంటాయి. జీవనోపాధి వనరులు పెరగవచ్చు. జీవితంలో అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలుంటాయి. వివాహ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.